ఫ్రెండ్స్, ఏ టెక్నాలజీని తయారు చేయడానికి అమెరికా బిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చుపెట్టిందో, ఏ టెక్నాలజీని దొంగతనంగా కాపీ కొట్టడానికి చైనా ప్రతి ఎదుగడ వేసిందో, ఆ అసాధ్యమైన టెక్నాలజీని భారతదేశం ఎటువంటి శబ్దం లేకుండా అత్యంత నిశ్శబ్దంగా తయారు చేసేసింది. టెక్నాలజీ విషయంలో భారత్ ఈ రోజు ప్రపంచంలోని 190 దేశాలను వెనక్కి నెట్టేసింది. అమెరికా మరియు చైనా ఇప్పటివరకు తమ టెక్నాలజీతో ప్రపంచాన్ని భయపెట్టేవారు. కానీ ఇప్పుడు భారత్ తన కొత్త టెక్నాలజీతో వారికి ఎంతటి షాక్ ఇచ్చిందంటే వారి గర్వం ఒక్కసారిగా దిగిపోయింది. టెక్నాలజీ యుద్ధంలో ఇప్పుడు 3వ పేరు మారుమోగుతోంది. ఆ పేరు భారత్. ఒకప్పుడు సాంకేతికంగా వెనుకబడిన దేశమని భావించిన భారత్ ఈ రోజు చైనా కానీ అమెరికా కానీ సాధించలేని ఘనతను సాధించింది. ఇది సామాన్యమైన ఆవిష్కరణ కాదు. భారతదేశాన్ని గ్లోబల్ టెక్నాలజీ సూపర్ పవర్ రేసులో నేరుగా మొదటి స్థానానికి చేర్చిన అద్భుతం. అయితే ప్రశ్నేంటంటే, ప్రపంచ దేశాల నిద్ర చెడగొట్టేలా భారత్ ఏం చేసింది? అమెరికా సూపర్ కంప్యూటర్లను పాతవిగా మార్చేస్తున్న ఆ ఆవిష్కరణ ఏంటి? చైనా యొక్క డీప్ మైనింగ్, ఏఐని కూడా పనికిరాకుండా చేస్తున్న ఆ టెక్నాలజీ ఏది? టెక్నాలజీ ప్రపంచంలో రెండే విషయాలు ముఖ్యం: మెదడు మరియు డేటా. భారత్ ఈ రెండు ఆయుధాలను కలిపి ఇప్పటివరకు కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూసిన అద్భుతాన్ని చేసి చూపించింది. ఇక్కడ మనం మాట్లాడుతున్నది సెమీకండక్టర్ రంగంలో భారత్ను స్వయం సమృద్ధిగా మార్చిన టెక్నాలజీ గురించి. ఎల్ఐడి, సెమీకండక్టర్. ఈ పదం ఇప్పుడు కేవలం ఒక సాంకేతిక పేరు మాత్రమే కాదు, ఇది భారత విప్లవానికి ప్రతీక. సెమీకండక్టర్ చిప్స్ అంటే ఆ చిన్న ముక్కలు. వీటిపైనే ప్రపంచంలోని డిజిటల్ భవనం నిలబడి ఉంది. మొబైల్, ల్యాప్టాప్, టీవీ, రాకెట్, డిఫెన్స్, మిస్సైల్, చివరికి మీ ఇంట్లోని ఫ్యాన్, బల్బు కూడా సెమీకండక్టర్ల మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పటివరకు భారత్ ప్రతి ఏటా బిలియన్ల డాలర్లు ఖర్చు చేసి ఈ చిప్స్ను చైనా, అమెరికా, తైవాన్ మరియు కొరియా నుండి దిగుమతి చేసుకునేది. కానీ ఇకపై కాదు. భారత్ ఆ మొదటి ఇటుకను వేసేసింది. ఇది భారత్ను టెక్నాలజీ గోడగా కాదు, ఒక మహాశక్తి భవనంగా మార్చబోతోంది. కానీ ఈ విషయం చాలా మందికి జీర్ణం కావడం లేదు. అమెరికా నిఘా సంస్థల నుండి చైనా ఏఐ ఎనలిస్టుల వరకు అందరూ ఆందోళన చెందుతున్నారు. అసలు భారత్కు ఈ టెక్నాలజీ ఎక్కడ నుండి వచ్చింది? అకస్మాత్తుగా ఇంత పెద్ద సాంకేతిక పేలుడు ఎలా జరిగింది? అది ఏ ల్యాబ్? ఆ శాస్త్రవేత్తలు ఎవరు? అమెరికా యొక్క మల్టీ-బిలియన్ డాలర్ ప్రాజెక్టులను మట్టికరిపించిన వారు ఎవరు? నిజానికి ఇది రాత్రికి రాత్రే జరిగిన ఆవిష్కరణ కాదు. ఇది ఏళ్ల తరబడి కష్టం మరియు భారతీయ మేధస్సు యొక్క శక్తి. ఇది మార్కెట్లో దొరికే సామాన్యమైన సెమీకండక్టర్ అని అనుకోవద్దు. ఇది ఒక కొత్త విప్లవానికి ఆరంభం. భారత్ అభివృద్ధి చేసిన ఈ మైక్రోచిప్లో ఏఐ ఇంటిగ్రేషన్ సామర్థ్యం ఎంతగా ఉందంటే, ఇది చైనా యొక్క డీప్ మైనింగ్ మరియు అమెరికా యొక్క చాట్ జీపీటీకి కూడా సవాలు విసురుతోంది. కానీ ఇదంతా కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రపంచ జియోపాలిటిక్స్ కదిలిపోయాయి. అమెరికా భయమేంటంటే, ఇకపై భారత్ వారి దగ్గర టెక్నాలజీ కొనడానికి బదులు వారికే టెక్నాలజీ ఎగుమతి చేయడం ప్రారంభిస్తుందని. చైనా ఆందోళన ఏంటంటే, తను కోట్లకు అమ్మే చిప్స్ను భారత్ ఇప్పుడు తక్కువ ధరకే తయారు చేస్తోందని. అంటే చైనా తయారీ ఆర్థిక వ్యవస్థకు నేరుగా దెబ్బ. పాకిస్తాన్ పరిస్థితి అయితే అడగక్కర్లేదు. సెమీకండక్టర్ అంటే ఏంటో తెలుసుకోవడానికే వారు ఇంకా కుస్తీ పడుతున్నారు. భారత్ వేసిన ఈ అడుగు కేవలం సాంకేతిక విజయం మాత్రమే కాదు, శత్రువుల మీద మిస్సైల్ వాడకుండా చేసిన టెక్నాలజీ స్ట్రైక్. చిప్స్ ద్వారా, కోడ్స్ ద్వారా మరియు మైక్రో క్రిస్టల్స్ ద్వారా జరిగిన సర్జికల్ స్ట్రైక్ ఇది. భారత్ సాధించిన ఈ టెక్నాలజీ మన మొబైల్ను స్మార్ట్గా మార్చడమే కాదు, మన సైన్యాన్ని సూపర్ ఇంటెలిజెంట్గా మారుస్తోంది. ప్రతి మిస్సైల్, ప్రతి డ్రోన్, ప్రతి శాటిలైట్ ఇకపై మేడ్ ఇన్ ఇండియా మైక్రోచిప్స్తోనే నడుస్తాయి. అదే అమెరికా, చైనాల నిద్ర చెడగొట్టే భయం. భారత్ డిజైన్ చేసిన ఈ సెమీకండక్టర్లో ఒక ప్రత్యేక అల్గారిథం ఉంది. ఇది భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి వేగాన్ని 10 రెట్లు పెంచుతోంది. అత్యంత ప్రమాదకరమైన విషయమేంటంటే, భారత్ ఇప్పుడు ఈ టెక్నాలజీని ఎగుమతి చేసే ప్లాన్ చేస్తోంది. అంటే నిన్నటి వరకు భారత్కు టెక్నాలజీ అమ్మిన దేశాలు ఇప్పుడు భారత్ దగ్గర టెక్నాలజీ కొనడానికి లైన్లో నిలబెడతాయి. ఇది కేవలం ఇన్నోవేషన్ కాదు, ఇది భారత సాంకేతిక స్వాతంత్ర్య ప్రకటన. మరి భారత్ ఈ ఎల్ఐడి సెమీకండక్టర్లను ఎలా తయారు చేసింది? ఎవరు తయారు చేశారు? గుజరాత్లోని ధోలేరా, మహారాష్ట్రలోని పూణే, ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా మరియు కర్ణాటకలోని మణిపాల్ వంటి నగరాలు ఇప్పుడు భారత్ సెమీకండక్టర్ హబ్బులుగా మారుతున్నాయి. టాటా గ్రూప్, వేదాంత వంటి కంపెనీలు బిలియన్ల డాలర్ల పెట్టుబడితో ఫ్యాబ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయి. భారత్ ఇప్పటికే 28 నానోమీటర్ల చిప్స్ తయారీపై పట్టు సాధించింది. ఇప్పుడు 14 మరియు 7 నానోమీటర్ల వైపు అడుగులు వేస్తోంది. చైనా ఇప్పటికీ దీనికోసం పోరాడుతుంటే భారత్ ఇప్పటికే ఆచరణలోకి తెచ్చింది. ఆఖరికి భారత్ తయారు చేసే ప్రతి వస్తువులోనూ భారతీయ చిప్ ఉంటుంది. దీనివల్ల ప్రతి ఏటా విదేశాలకు వెళ్లే బిలియన్ల డాలర్లు మన దేశంలోనే ఉండిపోతాయి. ఇది మన దేశ జీడీపీని, ఉద్యోగాలను
ఉత్పాదకతను మరియు అభివృద్ధిని పెంచుతోంది. అమెరికా ఇప్పుడు స్వయంగా భారత్ దగ్గరకు వచ్చి సెమీకండక్టర్ ఒప్పందాలు చేస్తోంది. వియత్నాం, బ్రెజిల్, ఇండోనేషియా వంటి దేశాలు భారత్ నుండి చిప్స్ కొనడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈ ఘనతపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియోను లైక్ చేయండి మరియు కమెంట్ బాక్స్లో జై హింద్ అని తప్పకుండా రాయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.